ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణం తీసిందని ఆత్మకూరు మండలం గట్టికల్కు చెందిన కారే మహేష్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య బాను ప్రసవం కోసం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా కాన్పు తర్వాత శిశువును మెరుగైన చికిత్స కోసం సమీపంలోని పిల్లల ఆసుపత్రికి తరలించారని తెలిపారు. హైదరాబాద్ తరహా వైద్యం అందిస్తామని పిల్లల ఆసుపత్రి యాజమాన్యం నమ్మబలికి పసికందు ప్రాణం తీశారని తండ్రి కారే మహేష్ ఆరోపించారు. పిల్లల ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వైద్య అధికారులను కోరారు. ఏది చెప్పకుంటే ఏది మాట్లాడుకుంటే మరి ఇట్లా ఉంది మా వల్ల కాదనుకుంటా ఏదైనా తీసుకుపోతాం కదా. పోతుందంటే నమ్మకం వెయ్యాలా? నాకు ఇద్దరు పడివాళ్ళు అనుకున్నానే. మీ అందరూ చెప్తున్నా బిడ్డ నాకు మొన్న తీరలేదంటే నా చేతులు ఇంతమంది వేయించిన సూర్యాపేట జిల్లా మండలం గట్టికల్ విలేజ్. నా భార్య డెలివరీ కోసం సూర్యాపేట జిల్లాలోని శ్రీ మరియు కంటి ప్రస్తుత హాస్పిటల్లో డెలివరీ కోసం అందరూ ఒప్పించాను. ప్రసవం జరిగిన తర్వాత మా బేబీని వాంతులు అనంతరం నియో హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. డెలివరీ ఎప్పుడు అయిందన్న? డెలివరీ 24 సాయంత్రం 5:30కి జరిగింది. ఓకే. బేబీని మామూలుగా పిల్లల హాస్పిటల్ ఉంచుకొని వచ్చినాం. తర్వాత బేబీ బాగానే ఉంది. తర్వాత నైట్ నియో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వైద్యులు నిర్లక్ష్యం. ఎన్నో తేదీ వెళ్ళారు నియో హాస్పిటల్కి 26వ తారీఖు నైట్ 12 ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. పాప హెల్త్ బాగాలేక మేము సీనియర్ ఉందని చెప్పేసి దాంట్లో తీసుకున్నాం. హైదరాబాద్ వైద్య సదుపాయాలంలో అందుకోవాలి తీసుకున్నాము. మా డాక్టర్లు మా అద్దె పెట్టుకొని వైద్యం చేసుకుంటూ నా బేబీ ప్రాణాన్ని తీయడం జరిగింది. బేబీని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏమని చెప్పారు? మంచిగానే ఉందని చెప్పారా? ఉంది, పర్లేదు, హైదరాబాద్ వైద్యం ఇక్కడ అందిస్తాను, మీకేమన్నా ఇబ్బంది ఉంటే మేము అడిగాము. పాపకు సీవియర్గా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము హైదరాబాద్ తీసుకెళ్తాము. నన్ను ఏం లేదు, మన దగ్గర అబ్జర్వేషన్ల మొత్తం చేస్తామని చెప్పారు. తీరా నా బేబీ ప్రాణాన్ని తీసేసినాక హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పి మాట్లాడారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా బేబీని కోల్పోయాను. ఇలాంటి అపాయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు రావద్దని